హలో ఫ్రెండ్స్, హనిషి ఛానల్కి స్వాగతం. గుత్తి వంకాయ కారం ఎలా తయారీ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. నోరూరుంచే గుత్తి వంకాయ కారం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం. ముందు 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు కల్లుప్పు, కొంచెం ఎండు కొబ్బరి, ఎల్లుల్లిపాయలు 4 రెమ్మలు, 2 స్పూన్లు జీలకర్ర, 4 వంకాయలు ఫ్రెండ్స్, 2 స్పూన్లు ఆయిల్. ముందు కారం తయారీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ కారానికి కావలసిన ఐటమ్స్: 2 స్పూన్లు జీలకర్ర, ఒక 2 స్పూన్లు ఎండు కారం, 2 స్పూన్లు కల్లుప్పు, కొంచెం ఎండు కొబ్బరి వేసి మిక్సీకి పట్టాలి ఫ్రెండ్స్. ముందుగా కొబ్బరి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్లో ఎల్లుల్లిపాయ కూడా వేసి మిక్సీకి పట్టుకున్నాం ఫ్రెండ్స్. మీరు కావాలంటే రోట్లో అయినా దంచుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక ఫ్రెండ్స్, తర్వాత దాంట్లోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు. ఆయిల్ కాగేలోపు ఫ్రెండ్స్ ఈ వంకాయలు అనేది ఇలా పెట్టుకుందాం. నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ వంకాయ. ఇలా ఘాట్లు పెట్టుకొని దీంట్లో మనం తయారు చేసుకున్న కారపొడిని పెడదాం. మసాలా మిశ్రమం అంటారు, కారపొడి అంటారు ఫ్రెండ్స్. ఆయిల్ కాగిపోయింది ఫ్రెండ్స్. 1 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, అన్ని వంకాయలు ఇలా కట్ చేసుకున్నాక ఫ్రెండ్స్ దీంట్లో కారం ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. ఇలా కారం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్నిటికీ అలా కారం పెట్టేసుకున్నాం. ఇలా కారం పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అన్నిటికీ. తర్వాత ఆయిల్ మరిగిపోయింది ఫ్రెండ్స్. అదే ఆయిల్లో 2 రెమ్మల కరివేపాకేసి 2 రెబ్బలు. తర్వాత ఇవి అన్నీ ఇలాగా బేర్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా బేర్ చేశాక ఒక మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా సన్నని సెగలో మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, దీన్ని ఒక మూత తీసేసి కొంచెం చిన్నగా తిప్పుకుందాం ఫ్రెండ్స్. కాయ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వేగిందో. ఇలా అన్ని తిప్పేసుకున్నాక మళ్ళీ కాసేపు మూత పెట్టుకున్నామండి. హలో ఫ్రెండ్స్, చూసారు కదండి బాగా వేగింది వంకాయ. కాకపోతే ఇంకొక 2 మినిట్స్ ఉంచాలండి. ఇంకా కొంచెం మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. హలో అండి, మూత తీసి ఇంకా చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్ వంకాయ ఎంత బాగా ఏగిపోయిందో. దీంట్లోకి ఇందాక మనం ఈ వంకాయలో పెట్టుకున్నాక ఇంకా కారం ఉంది కదండి, అది ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకున్నాక ఈ కారాన్ని అంతా 2 నిమిషాలు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే కారం అనేది కొంచెం మగ్గితేనే టేస్ట్ ఉంటుందండి.
ఇప్పుడు ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వేరే బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, వంకాయ ఎంత బాగా వచ్చేసిందో. కారం కానీ అది చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సింపుల్గా తయారీ చేసుకోవచ్చు. ఈ కారం అనేది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. కారం కూడా చాలా కలర్ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో సింపుల్ ఐటమ్ చూపించాను కదండి. ఈ ప్రాసెస్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. ఎంతో ఈజీ ప్రాసెస్ చూపించాను. నోరు రుచే గుత్తొంకాయ కారం తయారీ విధానం చూసేసామండి. ఓకే ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్.